ఈ రోజు కథ చెవిటల్లుడు. అనగనగా ఒక ఊర్లో ఒక చెవిటతను ఉండేవాడు. అతను చెవుడున్న విషయాన్ని దాచి ఈ మధ్య పెళ్లి చేసుకుని కొత్తల్లుడయ్యాడు. ఒకరోజు అతని మామగారి దగ్గర నుంచి ఒక ఉత్తరం వచ్చింది. అందులో ఆయనకు జబ్బుగా ఉందని, అల్లుణ్ణి ఒకసారి వచ్చి చూసి పొమ్మని ఉంది. చెవిటల్లుడికి ఈ ఉత్తరం చూసేసరికి దుఃఖానికి బదులు సంతోషమే వచ్చింది. అది ఎందుకంటే అత్తవారింటికి పోతే భార్యని ఒకసారి చూసుకోవచ్చని. తీరా బయలుదేరబోయే ముందు అల్లుడికి ఒక సందేహం కలిగింది. నాకు చెవుడున్న విషయం వాళ్ళకు తెలియదు కదా, మామగారు మాట్లాడేది నాకు ఎలా తెలుస్తుంది? ఒకవేళ వినపడక వారు ఒకటి అడిగితే నేను ఇంకో సమాధానం ఇస్తే మన సంగతి బయటపడిపోదా? కాబట్టి నేనే ముందుగా ఏమండి మామగారు, ఇప్పుడు ఒంట్లో ఎలా ఉంది అని అడిగితే అప్పుడైనా పర్వాలేదు, కొంచెం నయమే అంటాడు. ఆ తర్వాత మీకు ఇప్పుడు మందు ఏమిటి అని అడుగుతాను. ఆయన ఏదో మందు తాగుతున్నానని చెప్తాడు. అప్పుడు సరే అదే తీసుకోండి, కానీ ఏ వైద్యుడి దగ్గర మందు తీసుకుంటున్నారు అని అడుగుతాను. ఆయన ఏదో పేరు చెప్పి వారి దగ్గర పుచ్చుకుంటున్నాను అని చెప్తాడు. సరే వారి దగ్గరే పుచ్చుకోండి అంటాను. అంతటితో నా పని అయిపోతుంది. చక్కగా నా భార్య దగ్గరికి పోయి మాట్లాడి ఆవిడని వెంటబెట్టుకుని ఇంటికి వచ్చేస్తాను అనుకున్నాడు. చెవిటల్లుడు చల్లగా మామగారు ఊరు చేరుకున్నాడు. ఆ ఊర్లో ఒక చోట ఒక మనిషి కూరగాయలు అమ్ముతూ ఉంది. అది చూడగానే మామగారి పిల్లలకు ఏదైనా తీసుకుపోవాలని అనుకున్నాడు. అయితే ఏం తీసుకుపోవాలి? అక్కడ ఉన్న కూరగాయల్లోకెల్లా పండు మిరపకాయలు ఎర్రగా అందంగా ఉన్నాయి. ఇంకేం, అవి ఒక అనాకు తీసుకుని మామగారింటికి చేరుకున్నాడు. అతను వాకిట్లో అడుగు పెట్టాడో లేదో బావమరుదులు వచ్చి అతని కాళ్లకు చుట్టుకున్నారు. వాళ్ళ చనువు చూసేసరికి అల్లుడు సంతోషం పట్టలేకపోయాడు. తన చేతిలో ఉన్న మిరపకాయలు తలా 4 పంచిపెట్టి ఇంకో 4 మామగారి కోసం ఉంచాడు. ఇంతలో ఒక్కొక్క పిల్లవాడు మిరపకాయలు కొరగటం, ఏడవటం మొదలుపెట్టారు. మన చెవిటల్లుడు పిల్లలు కాయల కోసం ఏడుస్తున్నారు అనుకుని తన చేతిలో ఉన్న ఆ 4 కాయలు కూడా వాళ్ళకే ఇచ్చేశాడు. పిల్లలు ఏడుపు మానలేదు. ఇంతలో అతని అత్త బయటకు వచ్చి అంతా చూసి, భలేటి వాడివి బాబు, ఆ నోరు లేని పిల్లలతోన నీకెవరూ పెద్దవాళ్ళు దొరకలేదా నీ చాతుర్యం చూపించడానికి అని కోప్పడింది. పాపం అల్లుడు మొహం తెల్లబడిపోయింది. జరిగిన పొరపాటుకు మనసులో తిట్టుకుని చల్లగా మామగారి దగ్గరికి వెళ్ళాడు. అల్లుణ్ణి చూడగానే మామగారి మొహం వికసించింది. కూర్చోమని చేతితో సైగ చేశాడు. అల్లుడు మామగారి పక్క మీద కూర్చుని అది వరకు వల్లించుకు వచ్చిన ప్రకారం, ఏమండి మామగారు, ఇప్పుడు ఒంట్లో ఎలా ఉంది అని అడిగాడు. ఏం చెప్పేది నాయనా, నా స్థితి ఈరోజో రేపో అన్నట్టు ఉంది. అయినా మన చేతిలో ఏముంది అన్నాడు బావిలో నుంచి మాట్లాడినట్లు. అల్లుడికి ఆ మాటలు ఒక్కటి కూడా వినపడలేదు. అయినా వెనక అనుకుని వచ్చిన మాటలు ఒక్కొక్కటి అనసాగాడు. అయితే మీరిప్పుడు తినటానికి మందేమిటి అని అడిగాడు. మామకు ఈ మాట వినేసరికి చిరాకు వేసింది. తినటమా, నా పిండాగూడు తింటున్నాను అన్నాడు విసురుగా. అల్లుడికి ఈ మాట కూడా వినపడలేదు. అయినా విన్నట్టు సంతోషించి, అయితే మరీ మంచిది, కొన్నాళ్ళు అదే తీసుకోండి, మీ ఆరోగ్యం బాగుపడుతుంది అన్నాడు చిరునవ్వుతో. మరి మీకు ఇప్పుడు మందులు ఎవరిస్తున్నారు అని అడిగాడు. ఈ మాట వినేసరికి మామకు గొంతు వరకు కోపం వచ్చింది. అదంతా ఆయన దిగమింగుకుని, ఎవరా, యమధర్మరాజు అని కళ్ళు మూసుకున్నాడు. అయితే ఇంకేం, నిర్భయంగా వారి దగ్గరే మందు పుచ్చుకోండి, వారిని నమ్ముకున్న వాళ్ళకి ఏ భయం లేదు అన్నాడు. మామకు కోపం వచ్చి ఇకేమీ మాట్లాడలేదు. ఇక తను వచ్చిన పని అయిపోయింది కదా, భార్యను చూద్దామని ఇంట్లోకి పోయాడు. అతనికి భార్య బదులు అత్త ఎదురయ్యింది. అల్లుణ్ణి చూడగానే ఆమెకు ఎక్కడా లేని కోపం వచ్చింది. ఏం బాబు, మళ్ళీ ఏం తెచ్చావు? పిల్లలు నీ వలన నోరు మండి చస్తున్నారు అని మందలించింది. ఈసారి పిల్లలు బాగా చుట్టూ చేరి చొక్కాలాగి పంచెలాగి గోల చేయడం మొదలుపెట్టారు. మామగారు ఈ గోలంతా మంచం మీద నుంచి విని భార్యతో, మనకి భలే అల్లుడు దొరికాడు, నేను యమధర్మరాజు దగ్గరికి పోతే బాగుంటుందంట వీడికి అన్నాడు. ఈ మాట వినేసరికి అత్త ఏడుపు మొదలుపెట్టింది. మనకు తెలియక వీడికి ఇచ్చి ఆ చిన్నదాని గొంతు కోసామే అని ఏడవటం మొదలుపెట్టింది. పాపం అల్లుడికి ఇదంతా ఏమీ అర్థం కాలేదు. ఇప్పుడే బయటికి వెళ్ళి వస్తానని అత్తతో చెప్పి తిన్నగా ఇంటిదారి పట్టాడు. పాపం ఆ రోజు అతనికి తిండి కూడా ఏమీ లేదు. ఇల్లు చేరుకునేసరికి అతనికి తాతలు దిగివచ్చారు.